యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో ప్రపంచానికి మరొక వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది భారతదేశానికి ఒక సందేశం, యెహోవా సందేశం అండి. ఇది భారతదేశానికి యెహోవా సందేశం. రెండోది హెచ్చరిక. కాబట్టి ఎందుకు దేవుడు ఈ విషయము నాకు బయలుపరిచాడు అనుకునంటే, మరి గత 2-3 రోజుల నుండి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏమిటి? ఆదివారం రోజు సెలవు రద్దు చేస్తాము, ఆదివారము సెలవు రద్దు చేస్తాను, అది శుక్రవారం రోజున ప్రకటిస్తాము అని మరి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టుగా మరి వీడియోలో నేను చూస్తున్నాం. వీడియోలో దేవుని ప్రవక్తగా నేను చూస్తున్నాను. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. ప్రధాన అధికారులారా మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చిన ఇది వాక్య సందేశం. ఇది భారతదేశానికి మాత్రమే యెహోవా సందేశం పంపిస్తున్నాడు. దేవుడైన యెహోవా పంపిస్తున్నాడు. కానీ మిక్కిలిగా జరుగుతున్న విషయాలు ఏమిటంటే ఇది బైబిల్లో ఉన్న సత్యం అండి. ఇది బైబిల్లో ఉన్న సత్యం. అంటే ఇక్కడ ఏంటంటే భారతదేశము 3 ముక్కలు అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశానికి యెహోవా సందేశం, రెండోది భారతదేశం 3 ముక్కలు అవుతుంది. అంటే దీనికి అర్థం ఏమిటి? ఆదివారం సెలవు రద్దు చేస్తే ఇది జరుగుతుందండి. కానీ ఇప్పటి వరకు కూడా భారతదేశాన్ని దేవుడు దీవించుకుంటూ చాలామంది అనుకోవచ్చు భారతదేశం మీదకి ఏ ప్రమాదాలు రావట్లేదు, భారతదేశం మీదకి ఏ శోధనలు రావట్లేదు, భారతదేశం మీదకి ఏ సైనికులు రావట్లేదు, ఏ దండయాత్ర రావట్లేదు అనుకొని ఇప్పటి వరకు చాలామంది అధికారులు, ప్రధాన అధికారులు, ఆఫీసర్లు అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు భారతదేశం మీదకి ఏ ప్రమాదం ఇప్పటి వరకు రాలేదు అంటే అది కేవలం దేవుని కృపే. అది దేవుని కృపే ఉన్నది. అది దేవుని కృపే. అందుకే దేవుడు ఏ దేశం నుండి కూడా భారతదేశం మీద దండయాత్ర ఇప్పటి వరకు కూడా రాలేదు. తదసరి ఎప్పుడో రావచ్చు. కానీ ఇప్పుడు మాత్రము నా ఏజ్ ఇప్పటి వరకు 43-44 సంవత్సరం ఇప్పటి వరకు నేను ఉన్నాను. ఇప్పటి వరకు కూడా భారతదేశం మీదకి ఏ దండయాత్ర, ఏ సైన్యం కానీ దండయాత్రగా రాలేదు. ఎందుకు రాలేదంటే దేవుని కృప, దేవుని ప్రణాళిక భారతదేశం మీద దేవుని నిబంధన ఉన్నది. కాబట్టి దేవుడు ఏ శత్రు దేశాన్ని కూడా దండయాత్రకి తీసుకురాలేదు. ఎందుకు రాలేదు? దేవుడు భారతదేశం పక్షాన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి. ప్రియమైన ప్రజలారా జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరితో గొప్పతనం కాదు, ఎవరో ఏదో కాపాడుతున్నారని కాదు, ఏ శాస్త్రవేత్తలో సైంటిస్టులో ఏదో కాపాడుతున్నారని కాదు, లేకపోతే ఏ సైనికుడు, ఏ కమాండరు, లేకపోతే సైనికుడు ఆ యుద్ధాన్ని ఆఫ్ చేస్తున్నాడు కాదు. దేవుని శక్తి ద్వారాగే భారతదేశాన్ని దేవుడు భారతదేశంగానే ఉంచాడు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ఇప్పుడు ఆదివారము సెలవు రద్దు చేస్తే బైబిల్లోన 2 అర్థాలు ఉన్నాయండి. బైబిల్లోన ఒకటేమున్నది, ఆదివారం రోజున నా సన్నిధిని సన్మానించండి, నా సన్నిధిని ఆరాధింపవలను అని ఉన్నది. ఇంకొక దగ్గర ఏమున్నది అంటే భారతదేశం కానీ ఒకవేళ కానీ ఆదివారం సెలవు దినాన్ని రద్దు చేస్తే యెహోవా శాపం కూడా ఉన్నదని ఉన్నది బైబిల్లో. మీకు బైబిల్లో స్పష్టంగా చూపిస్తాడు. 2 అర్థాలు చూపిస్తా. ఒకటి, ఆదివారం రోజున ఆదివారాన్ని సెలవు రద్దు చేస్తే యెహోవా శాపం మాట భారతదేశం మీదకి యెహోవా శాపము. రెండోది భారతదేశానికి కానీ దేవుడు పగగా మారిపోతాడట. ఇంకోటి భారతదేశం ఆదివారం రద్దు చేయకుండా అదే కంటిన్యూ చేస్తే భారతదేశంలోనికి దేవుడు అంటే ఇంకా అధికమైన దీవులను కుమ్మరిస్తాడట, శాపం కొట్టివేస్తాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే ఇది భారతదేశానికి మరి యెహోవా సందేశం పంపిస్తున్నాడు. ఇంకోటి భారతదేశము 3 ముక్కలు అయిపోతుంది. దేని బట్టి 3 ముక్కలు అవుతుంది? రెండోసారి కూడా చెప్తున్నాను. దేని బట్టి 3 ముక్కలు అవుతుంది అంటే ఆదివారం సెలవు రద్దు చేస్తే దేవుడు భారతదేశాన్ని 3 ముక్కలు చేసేస్తాడు. ఇంకొకటి ఏంటంటే యెహోవా శాపము భారతదేశం మీదకి వచ్చేస్తుంది. ఇది జరుగుతుందండి. బైబిల్ ఉన్న సత్యాలే, నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడు ఏది చెప్పమంటే అదే ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నది ఇదే మాట. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తాను. జరగబోయే ప్రవచనం కాబట్టి దేవుడు ముందుగా బయలుపరిచాడు. ఎందుకంటే ఈ వీడియో నేను పెట్టకూడదు రూల్స్ ప్రకారం, కానీ దేవుడు పెట్టమని బయలుపరిచాడు పరిశుద్ధాత్మ జ్ఞానంతో. ఎందుకంటే దేవుడు పెట్టమని బయలుపరిచాడు కాబట్టి కంపల్సరిగా నా ధర్మాన్ని నేను పాటించాలి ఆయన ప్రవక్తగా. కాబట్టి ఇది ప్రపంచానికి యెహోవా సందేశమే.
కానీ భారతదేశానికి ముఖ్యంగా సందేశం ఇది. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. అందుకే ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలా మంది అనుకోవచ్చు, ఏదో నా సొంత మాటలు, ఏదో సొంత ఆలోచనతో పెడుతున్నాను, ఏదో డబ్బుల కోసం పెడతాను. కాదు, ఇది డబ్బుల పని కాదు. ప్రపంచానికి యెహోవా సందేశము, ప్రపంచానికి యెహోవా వాక్కు. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రేరేపణతో ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లోని సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఎన్నో రోజుల నుండి మరి జరుగుతున్న వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నేను కూడా దాని నుండి వచ్చిన వాడిని. కాబట్టి నేను విగ్రహాన్ని, ఇప్పుడు విగ్రహములను నేను అవమానపరచను. నేను దాని నుండి వచ్చిన వాడిని కాబట్టి దాన్ని ఏమన్నా అనుకోండి. బైబిల్లో ఉన్న సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, అక్కడ ఏం రాయబడి ఉంది. మరి లేవే కాండము బైబిల్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి, మన భారతీయ పౌరులు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహించండి. ఒకరోజు భారతదేశంలోనికి మరి దేవుడు సత్యాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడో చూడండి. ఇక్కడ ఏంటంటే మరి లేవి కాండము 26వ అధ్యాయము 1 నుండి మరి 7వ వచనం వరకు నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. దాని తర్వాత మీకు అర్థం చెప్తాను. చూడండి, ఇక్కడ లేవి కాండము ఇది ఆశీర్వాదం అండి. ఎప్పుడు ఆశీర్వాదం అంటే ఆదివారం రోజు సెలవు దినం ప్రకటించిన తర్వాత మరి ఆ రద్దు చేయకుండా సెలవు దినం ప్రకటిస్తే ఇది మళ్ళీ దేవుడు భారతదేశాన్ని కొన్ని దీవులు కుమ్మరిస్తాడని అర్థం. ఇంకొకటి శాపం ఉంది. ఆదివారం రోజున సెలవు రద్దు చేస్తే అప్పుడు మరి శాపము ఏ రూపంలో పంపిస్తాడో దేవుడు అదే రూపంలో పంపిస్తాడు భారతదేశం మీదకి. చూడండి, ఇక్కడ ఒకటి ముందు ఆశీర్వాదం చెప్తాను, రెండోది శాపం చెప్తాను. చూడండి, ఇక్కడ ఏం పాయింట్ ఉంది. మరి లేవి కాండము 26వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు నేను చదువుకుంటూ వెళ్తాను. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా చదువుకోండి. మీరు విగ్రహములను చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమలను బొమ్మనే గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిలి పడుటకు ఏదో ఒక రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమింపబడిన విశ్రాంతి దినమును మీరు ఆశ్రయింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞను అనుసరించి వాటిని ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీరు మార్పు సాగుచుండును. మీ తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించుదురు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేతును. మీరు సంతోషము మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. మీ దేశంలో దుష్ట ముఖాలు లేకుండా చేతును. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మళ్ళా మీకు మీ శత్రువులను తరిమేదరు. ఇదండి, ఇది దేవుడిచ్చిన వాక్య సందేశం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం ఎప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు వరకు కూడా ఆదివారం సెలవు దినము రద్దు చేయలేదు. కాబట్టి దేవుడు ఇప్పటి వరకు కూడా భారతదేశాన్ని దీవించుకుంటూ ఆస్వాదించాడు. భారతదేశాన్ని దీవించాడు, భారతదేశాన్ని ఆస్వాదించాడు, భారతదేశాన్ని ప్రేమించాడు, భారతదేశాన్ని కనికరించాడు, భారతదేశాన్ని ప్రణాళిక ఇచ్చాడు, భారతదేశంలోనే నిబంధన పెట్టాడు. ఇప్పుడు వరకు జరిగిందండి. ఇక నుండి ఇక్కడ చెప్పారు కదా, విగ్రహములను చేసుకోకూడదంటే నేను ఒక సమయంలోన విగ్రహములు పూజ చేసుకునే ఇప్పుడు వారు విగ్రహములు పూజ చేసుకున్న వాడిని దేవుడు ఆ విగ్రహం జోలికి వెళ్లకుండా బయటికి లాగి ఆ విగ్రహంలో ఆ జోలు నుండి బయటికి లాగి ప్రపంచానికే ఒక ప్రపంచం యొక్క సింహగర్జన మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త లూకాగా ప్రపంచానికి ఒక దేవుని ప్రవక్తగా నన్ను నియమించుకున్నాడని నిలబెట్టాడు.
కాబట్టి అందుకే నేను చెప్పాను, విగ్రహములను నేను దూషించట్లేదు, ఎందుకంటే దాని నుండి వచ్చిన వాడిని కాబట్టి నేనేం అనట్లేదు. కానీ కిందకు పాయింట్ ఏమున్నది, మీ దేవుడైన యెహోవాను నేను నియమించిన విశ్రాంతి దినమున మీరు ఆశ్రయింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను, నేనే యెహోవాను. అంటే ఇప్పుడు పరిశుద్ధ దినాన్ని దేవుణ్ణి ఆశ్రయింపాలి, ఆరాధించాలి, ప్రేమించాలి, గణపరచాలి అని దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దేవుడు ఒక పక్కన దీవించుకుంటూ వచ్చాడు. ఏ శత్రువులు సైన్యం కూడా దండయాత్ర చేయలేదు. మీ దేశంలోనికి ఏ కటకం రాదు అన్నాడు దేవుడు. ఇప్పటి వరకు వచ్చిందా? ఏ కటకం రాలేదు. ఎందుకంటే దేవుడు కృప ఉంది, భారతదేశం మీదకి దేవుడు కృప ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా భారతదేశం మీదకి ఏ దేశం కూడా దండయాత్రకు రాలేదని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఏ ఖడ్గం రాలేదు, ఎందుకంటే దేవుడే తీసుకురాలేదు. ఏ ఖడ్గం కూడా రాదు అంటే దేవుడు ఇప్పటి వరకు ఏ దండయాత్ర కూడా ఏ సైనికుడు, ఏ దేశం నుండి సైనికుడు కూడా రాలేదు. ఒక్కడే వచ్చాడు. ఎవడు? చైనా దేశం వాడే ఎన్నోసార్లు యుద్ధానికి వచ్చాడు, ఓడిపోయి వెళ్ళిపోయాడు తప్ప గెలవలేదండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఒకవేళ కానీ ఆదివారం రోజున సెలవు దినం రద్దు చేస్తే, ఆదివారం సెలవు దినం రద్దు చేస్తే ఇప్పుడు శాపం చూపిస్తాను చూడండి. భారతదేశంలోనికి దేవుడు ఎలాంటి శాపం పంపించబోతున్నాడు. ఇదే లేవీకాండము 26 అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు, 14వ వచనం నుండి ఎక్కడి నుండి 19వ వచనం వరకు మీకు నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఇప్పటి వరకు ఆదివారం సెలవు రద్దు చేయకుండా ఇప్పటి వరకు ఆదివారం సెలవు రోజున రద్దు చేయలేదు. కాబట్టి ఇప్పటి వరకు దేవుడు భారతదేశం మీదకి ఏ సైనికుడిని కానీ ఏ దేశం కానీ దండయాత్రకు రాలేదు. ఒక్కటే చైనా దేశమే వచ్చింది. ఆ దేశం ఓడిపోయి వెళ్ళిపోతాం తప్ప దేవుడు మాత్రము చైనా దేశాన్ని గెలిపించట్లేదు. ఎందుకే? భారతదేశం పక్షంలో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆదివారం రోజున సెలవు రద్దు చేస్తే మరి భారతదేశం మీదకి ఎలాంటి శాపం వస్తుందో చూడండి. నెక్స్ట్ టార్గెట్ 14వ వచనము, లేవీకాండము 26 అధ్యాయము 14వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఇక్కడ మీరు నా మాట వెనుక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడాలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనని మీరినట్లు మీరు నా తీర్పు విషయమై అసహించుకొని ఎడలను నేను మీకు చేయమనిదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరబట్టినట్టు, తపజ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిని పంటను తినేసెదరు. నేను మీకు పగవాడగుదును, మీ శత్రువుల ఎడల మీరు శపించబడుదురు. ఇదండి, ఇది శాపం అండి. ఎప్పుడు శాపం అవుతుంది భారతదేశానికి? ఆదివారం రోజున సెలవు రద్దు చేస్తే. అధికారులారా చాలా జాగ్రత్తగా వినండి ఈ సందేశం. ఆదివారం రోజున సెలవు రద్దు చేస్తే అప్పుడు భారతదేశం మీదకి యెహోవా శాపం వస్తుంది. రెండోది, భారతదేశం మీదకి యెహోవా పగగా మారిపోతాడు. ఇది నెక్స్ట్ టార్గెట్. ఎందుకు? ఈ రెండున్నాయి అర్థాలు. మీకు శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? మీరే డిసైడ్ చేసుకోవాలి. ప్రధాన అధికారులారా మీరే డిసైడ్ చేసుకోమని దేవుని ప్రవక్తగా నా 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది? భారతదేశం మీదకి అనేక సైనికులు దండయాత్రకు వస్తారు. భారతదేశాన్ని చిత్తుగా ఓడగొడతారు. ఎందుకు ఓడగొడతారు తెలుసా? యెహోవా శాపము, పగ 2 ఉంటాయి కాబట్టి భారతదేశం మీదకి. ఎప్పుడు ఉంటుంది? ఆదివారం సెలవు రద్దు చేస్తే, ఆదివారం సెలవు దినమున అది దేవుని పరిశుద్ధ దినం, అది దేవుని ఆరాధించే దినం, అది దేవుని గణపరిచే దినం కానీ మీరు రద్దు చేస్తే అప్పుడు అనేక దేశాల మీద మీ దేశం మీద దేవుడే దండయాత్రకు పంపిస్తాడు. అప్పుడు భారతదేశము 3 ముక్కలు అయిపోతుంది.
దేవుని బిడ్డలకేం కాదు, దేవుని సేవకులకేం కాదు, దేవుని బిడ్డలకేం కాదు. కానీ దేవుడు తన శత్రువుల మీదకే దండయాత్ర పంపించి 2 ముక్కలు 3 ముక్కలు చేసేస్తాడు భారతదేశాన్ని. ఇప్పుడు వరకు దేవుడు ఘనత ఇచ్చాడు, భారతదేశాన్ని ప్రేమించాడు, ఇప్పుడు వరకు భారతదేశాన్ని ప్రేమించాడు, భారతదేశాన్ని దీవించాడు, భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు, భారతదేశానికి కొత్త కొత్త ప్రణాళికలు చూపించాడు, భారతదేశానికి మంచి జ్ఞానం ఇచ్చాడు. అన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు కానీ భారతదేశము చెప్పిస్తున్నాడు. ఎందుకు చెప్పిస్తున్నాడు తెలుసా? మీరు ఆదివారం రోజున పరిశుద్ధ దినమును రద్దు చేస్తే అప్పుడు శాపమే కొని తెచ్చుకుంటారు. ఆశీర్వాదాలు ఆగిపోతాయి, దీవులు ఆగిపోతాయి, ఆశీర్వాదాలు ఆగిపోతాయి, దీవులు ఆగిపోతాయి, ప్రేమలు ఆగిపోతాయి, పగలు వస్తాయి, పగలు పెరుగుతాయి, కక్షలు పెరుగుతాయి, శాపములు పెరుగుతాయి. అన్ని ఆశీర్వాదాలు ఆపి చేసేస్తాడు, అని దీవులను ఆఫ్ చేసేస్తాడు. ఏ సేవకుడు కూడా ప్రార్థన చేసి దేవుడు ఆలకించడండి. ఎందుకంటే వాళ్ళు సైతన సంబంధులు కాబట్టి ఆ సేవకులు. ఎందుకంటే వాళ్ళు ఆదివారం రోజున ఆరాధన చేయలేని సేవకులందరూ కూడా సైతన సంబంధులు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎందుకు అంగీకరించాడు చెప్తా? ఎందుకంటే పరిశుద్ధ దినాన్ని వాళ్ళు ఆశ్రయింపరు కదా, పరిశుద్ధ దినాన్ని వాళ్ళు ఆఫ్ చేసేస్తున్నారు కాబట్టి, పరిశుద్ధ దినాన్ని వాళ్ళు యాలం చేస్తారు కాబట్టి, అందుకోసమే ఆ సేవకుని దేవుడు వాళ్ళ ప్రార్థనలో అంగీకరించాడు. ఇది వాస్తవం. ఎందుకు చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. 1, ఆదివారం రోజు సెలవు రద్దు చేస్తే, ఆదివారం రోజు సెలవు రద్దు చేస్తే, ఆదివారం రోజు సెలవు రద్దు చేయకపోతే, ఫస్ట్ ఆదివారం సెలవు రద్దు చేయకపోతే ఇంకా భారతదేశాన్ని గొప్ప దీవించబడుతుంది. భారతదేశంలోనికి ఏ ఖడ్గము రాదు, భారతదేశంలోనికి ఏ సైనికుడు దండయాత్రకు రాడు, దేవుడు రానివ్వడు. ఇంకా అధికమైన ఆశీర్వాదంతో భారతదేశం వెళ్తుంది. ఇది ప్రపంచానికి కాదు, భారతదేశం కోసం తెలియపరుస్తున్నాను దేవుని ప్రవక్తగా. ఇంకొకటి, ఒకవేళ ఆదివారం రోజున సెలవు రద్దు చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యెహోవా శాపం వస్తుంది. రెండోది, యెహోవా దేవుడు భారతదేశానికి పగగా మారిపోతాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా యూట్యూబ్లో ఏం జరుగుతుంది? పగబెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నరికేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నరికేస్తున్నారు. పగగా మారిన వాళ్ళు ఏమైనా గొడవలు జరుగుతున్నాయి చూస్తున్నారా? తలలు బాదుకోవడము, కత్తిలతో పీకలు నరుకోవడం జరుగుతుంది. కానీ యెహోవా పగగా మారినాడంటే ఇంకా భారతదేశం ఉంటుందా? ఇంకా యెహోవా భారతదేశానికి పగగా మారితే ఇంకా భారతదేశం 3 ముక్కలు అవ్వకుండా ఇంకా ఎలా ఉంటుంది? మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, భారతదేశంలో మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చెప్తున్నానంటే ఆదివారం ఆరాధన చేయనివ్వండి, ఆదివారం ఆయన పరిశుద్ధ దినాన్ని అలా ఉంచేయండి, కానీ శుక్రవారం పూట పెడతామంటున్నారు. కానీ పద్ధతులు మార్చండి. ఏ పద్ధతులు మార్చాలో మీరు మార్చుకోండి. కానీ డైరెక్ట్గా ఆదివారమే సెలవు దినం రద్దు చేస్తే భయంకరమైన దుష్పరిణామాలు ఎదుర్కొంటారు. ఇంకా కోలుకోలేరు. చూస్తున్నారా? కోలుకోలేరు. ఎందుకు కోలుకోలేరు తెలుసా? కాలిపోయిన రాష్ట్రాన్ని చూశారు కదా కళ్ళతోటి. ఏం జరిగిందో, దేవుడు ఏం చేశాడు? లాస్ ఏంజల్స్ని ఒక మూర్ఖురాలు దేవుడికి 0 ఇచ్చినందున లాస్ ఏంజల్స్ని బూడి చేసి పడేశాడు. అడుక్కునే పరిస్థితి అయిపోయింది వాళ్ళకి. భారతదేశానికి అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్తగా చూసుకోండి ప్రజలారా, అధికారులారా. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ముందే చూసుకోండి. ఇది హెచ్చరిక, దేవుడు ఇచ్చిన హెచ్చరిక. రెండోది, మీరు సందేశం అనుకుంటారా, హెచ్చరిక అనుకుంటారా, అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే లాస్ ఏంజల్స్ దేవుడు అగ్ని జ్వాలలు కుమ్మరించి, అగ్ని జ్వాలను పంపించి బూడి చేసి పడించాడు. ఒక్కొక్క ఇల్లు కోట్లతో ఖరీదు కట్టిన ఇల్లులు, కానీ కట్టు బట్టలతో ఎండబెట్టి పంపించాడు బయటికి. చూసారా? ఆ మూర్ఖుడు ఒక్క మాట. ఎందుకు ఈ మాట నేను చెప్పాను, ఈ మెసేజ్ ఎందుకు చెప్తున్నాను? లాస్ ఏంజల్స్ ఎందుకు చెప్తున్నాను? కానీ అలాంటి పరిస్థితి రాకూడదని దేవుడు చూపించాడు. చూసావా? అలాంటి పరీక్ష బూడి చేసి పడేశాడు. వాళ్ళకి అడుక్కునే పరిస్థితి అయిపోయింది. ఈ రోజున కోట్ల ఆస్తి కాలిపోయి, కోట్లు కలిగిన ఇల్లులు కాల్చేశాడు, శుభ్రం బూడి చేసి పడేశాడు. అలాంటి పరిస్థితి భారతదేశం రాకూడదని నేను కోరుకుంటున్నాను దేవుని ప్రవక్తగా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆదివారం సెలవు రద్దు వాళ్ళు ఒక 0.8 యెహోవా ఆ లాస్ ఏంజల్స్ని బూడి చేసి పడేశాడు.
అలాంటిది దేవుడి సన్నిధిని రద్దు చేస్తూ ఊరుకుంటాడు యెహోవా దేవుడు? అలాంటిది లాస్ ఏంజల్స్ని ఆ మూర్ఖురాలు అందరికి మార్కులు ఇచ్చి నో గాడ్ మేమే దేవుళ్ళం అని చెప్పి దేవుడికి 0 ఇచ్చినందున ఆ లాస్ ఏంజల్స్ గూడు చేసి పడేసిన దేవుడు యెహోవా దేవుడు, ఒక రాష్ట్రాన్ని గజగజలాడించిన యెహోవా దేవుడు ఈ రోజున ఆదివారం సెలవు రద్దు చేస్తే ఇంకా భారతదేశాన్ని వస్తాడా? మీరు ఆలోచించాలి. నేను కదా ఆలోచించేది. ఆదివారం రోజున సెలవు దినం రద్దు చేస్తే ఎలాంటి దుష్పరిణామం ఎదుర్కొంటుంది మీకే తెలుస్తుంది ఇక్కడ నుండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. యెహోవా శాపము మీరు కొని తెచ్చుకోకండి. భారతీయులారా, భారతదేశం పరిపాలిస్తున్న ప్రధాన అధికారులారా, దేవుని ప్రవక్తగా నేను 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. యెహోవా శాపం కొని తెచ్చుకోకండి. భారతదేశానికి యెహోవా పగగా మార్చుకోకండి, పగవాడిగా మార్చుకోకండి. మీ చేతుల్లోనే ఉంది. మీకు ఆశీర్వాదం కావాలా? అలాగే ఆదివారము పరిశుద్ధ దినంగానే ఉంచండి. ఆ శుక్రవారం పూట అలాగే ఎందుకంటే పరిశుద్ధ దినంగానే ఉంచండి. పద్ధతులు మార్చండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దేవునికి చాలా మంది వెళ్ళిపోతున్నారు, చర్చిలకు వెళ్ళిపోతున్నారు, చాలా మంది మార్పులు చేస్తున్నారు. అది చాలా తప్పు. మార్పు చెందడం కాదు. యేసు ఆయన మత మార్పిడి కాదు. యేసు ప్రభు ఆయన ఒక మార్గం. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది సేవకులు తప్పుబాటు బోధిస్తూ మత మార్పిడి చేస్తున్నారు తప్ప దేవుడు మత మార్పిడి కాదు. ఆయన పరలోక రాజ్యానికి ఒక మార్గంగా యేసు ప్రభు వారు వచ్చారు భూలోకానికి. అలాంటి మత మార్పిడి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తన్నండి, వాళ్ళకి శిక్షించండి. వాళ్ళకి ఏ శిక్ష ఇచ్చినా నేను బాధపడుతున్నాను దేవుని ప్రవక్తగా. వాళ్ళకి అదే కావాలి. కాబట్టి ఆదివారం రోజు మాత్రము సెలవు మీరు ఆదివారం సెలవు రద్దు చేస్తే మాత్రము దేవుడు పక్కగా మారిపోతాడు భారతదేశం మీదకి. అనేక దేశాల వాళ్ళు దండయాత్రకు రాక తప్పరు. దేవుడు పంపిస్తాడు. మీరు వెళ్ళి వాళ్ళకు వర్తమానం పంపించే అవసరాలు లేవు. దేవుడే డైరెక్ట్ పంపిస్తాడు. ఆ దేశాలకు మీ దేశం మీదకి, భారతదేశం మీదకి దండయాత్రలు వస్తాయి. చిత్తుగా ఓడిస్తారు. కొంతమంది సైనికులు ఆ యుద్ధాలను ఓడిపోతారు, రక్తంగా మారుతుంది. రెండోది కొంతమంది జనాలు, కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ దేశం నుండి పారిపోతారట. ఆ బైబిల్ వాక్యమే చూస్తున్నారు కదా. ఇక్కడ ఆశీర్వాదం ఉంది, ఈ దాంట్లో శాపం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రండి. మీరే డిసైడ్ చేసుకోవాలా. ఇక్కడ నుండి భారతదేశంలోనికి ఆశీర్వాదం రావాలా, ఇక్కడ నుండి భారతదేశానికి ఆశీర్వాదం రావాలా, శాపం రావాలా, మీరే డిసైడ్ చేసుకోండి. యేసుక్రీస్తు పేరిట అందరికి మరొకసారి మరి దేవుని ప్రవక్తగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. నా ఉద్దేశం ఏమిటంటే ఆదివారం రోజున సెలవు రద్దు చేయకండి. దయచేసి యెహోవా శాపం కొని తెచ్చుకోకండి. యెహోవా శాపం కొని తెచ్చుకోకండి. యెహోవా దేవుడిని భారతదేశం మీదకి పగవాడిగా ఉంచకండి. ఉస్తే భారతదేశం 3 ముక్కలు అయిపోతుంది. దేవుడు ఏ తెగులు పంపిస్తాడో తెలదు. తుఫాను వాళ్ళు పంపించవచ్చు, లేకపోతే గాలి తుఫాను పంపించవచ్చు, భూకలు పంపించవచ్చు, లేకపోతే తెగులు పంపించవచ్చు. ఆయన కాలంలో తెగులు పంపించాడట. మొక్షయ రోగం అని పంపించాడు. ఒక రోగం పంపించాడట ఆ దేశం మీదకి అప్పుడు కాలంలో. కానీ ఇప్పుడు కాలంలో భారతదేశానికి ఏ తెగులు పంపిస్తాడో తెలదు. కానీ ఒకవేళ ఏది పంపిస్తే అది శాపం కింద వెళ్తుంది ఆ తెగులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మరొకసారి దేవుని పేరిట వందనాలు పలుకుతున్నాను.